ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మీకు ఒక గ్రాండ్ డిజైన్ అయితే చూపించబోతున్నా అండి. ఫ్యాన్సీ శారీ అయినా కూడా మనము ఒక మంచి డిజైన్ అయితే నేను రెడీ చేశానండి. దానికోసం వచ్చేసి మనకి ఇలా బిగ్ సైజులో ఉన్న రింగ్స్ కావాలండి. ఈ రింగ్స్ మీకు తెలిసే ఉంటాయండి. ఇవి వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఎంత అంటే 1 ఇంచ్ కంటే కూడా పైన ఉండొచ్చు. అంతే, అటు ఇటుగా 1.5 ఇంచ్ వరకు అయితే వచ్చిందండి. ఈ రింగ్ అయితే కొన్ని తీసుకోవాలి. మీకు శారీకి ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఒక 30 లైన్స్ తీసుకోండి. మనం బ్యాంగిల్స్కి చుట్టుకుంటాం కదా, అంతే థ్రెడ్ దీనికి కూడా తీసుకోవాలి. ఎందుకనంటే ఇది బ్యాంగిల్ సైజుకి ఏమాత్రం తగ్గలేదన్నమాట. మనకి 2 కట్స్ బ్యాంగిల్ వస్తుంది కదా, ఆ 2 కట్ సైజులోనే ఉంది ఇది కూడా. ఓకేనా, అంటే చుట్టడానికి అంతే కావాలన్నమాట. ఎందుకంటే మధ్యలో చూసారు కదా, ఇలా ఈ ఘాట్లు ఉన్నాయి, లైన్స్ కదా. మనం ఒక 10 లైన్స్ అట్లా తీసుకున్నా కూడా అవి ఆ ఘాట్ల మధ్యలోకి దారాలు వెళ్ళిపోతాయి, మనకి ఫుల్గా రాదు. అందుకని మళ్ళా చుట్టే పని లేకుండా మనం మొత్తం చుట్టుకోవాలి అని అంటే మనం ఒక 30 లైన్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకొని శారీ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే ఒక 30 లైన్స్ తీసుకొని గమ్ పెట్టేసుకుందాము. అది కూడా ఎక్కడనంటే మనకి హోల్స్ కనపడుతున్నాయి చూసారా, ఇటువైపు ఒకటి, ఇక్కడ కింద ఒకటి. కాకపోతే ఈ హోల్స్ దగ్గర పెట్టకుండా సైడ్కి ఎక్కడైనా పెట్టుకోండి. గమ్ వచ్చేసి ఇలా సైడ్కి ఎక్కడో ఒక దగ్గర గమ్ అయితే అప్లై చేసేసుకోండి, కాస్త చాలు. ఓకేనా, సైడ్కే ఎందుకు అనంటే ఈ హోల్స్ కాకుండా వేరే దగ్గర అనమాట. ఎందుకనంటే మనము హోల్ దగ్గరే మనము స్టార్ట్ చేసామనుకోండి, ఇక్కడ గమ్ పెట్టేసి మనము ఇలా కుచ్చుకుంటున్నాం అంటే మనకు కనీసం దీనిపైన వచ్చేసి ఇప్పుడు ఒక లైన్ తీస్తాం కదా, ఇలా ఇంకో లైన్ కూడా తీస్తాం మనము. అయితే అప్పుడు ఏమైపోతుందనంటే అది హోల్ అనేది మూసుకుపోతుంది, అంటే నీడిల్ దిగడానికి మనకి కష్టంగా ఉంటుంది. అందులోనూ గమ్ పెట్టిన థ్రెడ్కి అంత ఈజీగా దిగదు. అందుకని మీరు సైడ్కి ఇది గమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆ తర్వాత ఇలా మీరు చుట్టుకోండి. మనము బ్యాంగిల్కి ఎలా అయితే చుట్టుకుంటామో అలా చుట్టుకోవాలండి. కాకపోతే ఏందనంటే ఇవి చిన్నగా ఉంది, ఈ రింగ్ సైజ్ వచ్చేసి బ్యాంగిల్ కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి కాస్త టైం పడుతుందండి. ఎక్కువ టైం అయితే తీసుకోదులే, కానీ అలవాటు లేని వాళ్ళకైతే మాత్రానికి ఇలా కొంచెం ఇబ్బంది అయిపోతుంటుంది. అంటే ట్విస్ట్ తిరగడానికైనా లేకపోతే ఇలా హోల్డ్ చేసుకోవడానికైనా సరే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే కొంచెం హోల్డ్ తప్పినా కూడా, అంటే గట్టిగా పట్టుకోకుండా కాస్త లూజ్ వచ్చినా కూడా దారం మొత్తం ట్విస్ట్ తిరిగిపోతుంది, స్టార్టింగ్కి వచ్చి ఆగుతుంది. అలా కొంచెం లూజ్ లేకోకుండా చేసుకోవాలి. చేసేటప్పుడు ఇలా గట్టిగా నొక్కి పట్టుకొని కాస్త ఫ్రీగా చేసేసుకోండి. ఓకేనా, లేకపోతే మాత్రానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఒక 2-3 చుట్టే వరకు కూడా నొప్పి ఉంటుంది ఫింగర్స్కి. ఈ 2 ఫింగర్స్ మీదే ఉండాలి కదా, కాస్త నొప్పి ఉంటాయి. ఒక 2-3 చుట్టిన తర్వాత అలవాటు అయిపోతుంది. మొత్తం ఒక 24-25 అట్లా చుట్టుకోవచ్చు. అది మీ చీరను బట్టి, పట్టు చీరనా లేకపోతే ఫ్యాన్సీనా అలా అన్నమాట. ఓకేనా, మీరు ఇలా రింగ్ అయితే ఇలా చుట్టుకోవాలండి. ఇగో నాకైతే ఇలా వచ్చేసింది, అయిపోయింది. హోల్డ్ చేసుకోవటానికే కాస్త గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది కదా, కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయినా కూడా అండి డిజైన్ వచ్చేసి నేను కాస్త కష్టంగానే చేశాను దీన్ని. అంటే ఇది నేను చూజ్ చేయలేదు, ఈ శారీ వాళ్ళు చూజ్ చేసుకున్నారనమాట ఈ డిజైను. లేకపోతే మనం అసలు ఇంతవరకు కూడా ఇలాంటి రింగ్స్ మనము మన ఛానల్లో యూజ్ చేయలేదండి. మోడల్ చేసాం కానీ ఈ రింగ్స్ అయితే మనం ఇంతవరకు వాడలేదు. పెద్దగా ఉన్నాయి కదా, అంతగా వాడం మనము. ఇలా చేసుకున్న తర్వాత అండి
ఇలా అడుగున ఫింగర్ ఒకటి ఉంచేసి థ్రెడ్కి అయితే ఇలా గమ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ థ్రెడ్ విడిపోకుండా ఉండాలన్నా కూడా మనం ఇక్కడనే గమ్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ ఇంకో దానికి చుట్టుకోవడానికి ఈ థ్రెడ్ అనేది విడిపోకుండా నీట్గా వస్తుంది ఇలా. ఓకేనా. ఆ తర్వాత కాస్త దీనికి కూడా గమ్ అప్లై చేసుకొని ఈ లోపలికి వరకు చుట్టేసుకోండి. పైన ఉన్న ఫింగర్ ఒక్కటే వదిలేయండి, అడుగుంది వదలకండి. ఎందుకంటే ఒకవేళ గమ్ అతుక్కోకుండా ట్విస్ట్ తిరిగింది అనుకోండి దారాలన్నీ ఊడిపోతాయి. మళ్ళీ అందులో గమ్ పెట్టిన తర్వాత ఊడిపోతే చాలా చిరాగ్గా ఉంటాయి కట్ చేసిన తర్వాత అది కూడా. ఓకేనా. అలా అవ్వకుండా ఇలా రింగ్ అయితే ఇలా చుట్టేసుకోండి నీట్గా. చుట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని మనము టాజిల్స్ కట్ చేసుకున్నాం కదా, ఒక టాజిల్ తీసుకొని దీనికి ఇలా లోపల వరకు తీసేయండి. థ్రెడ్కున్న ముడి దీనికి స్ట్రక్ అవుతుంది. ఆ తర్వాత దీని మధ్య లోపల నుంచి తీసి ఇలా మెలక వేసేసి ముడేసేసుకోండి. ఆ తర్వాత ఒక ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకొని ఇప్పుడు చెప్తా మనం హోల్ దగ్గర ఎందుకు థ్రెడ్ పెట్టలేదు గమ్ము. ఎందుకనంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చుట్టూ తిప్పి చూస్తే మనకు హోల్ ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ డౌన్ ఉంది చూసారా, ఇక్కడ హోల్ ఉందన్నమాట, ఇగో ఉంది. అలాగే ఇటు సైడ్ కూడా మీరు చూస్తూ ఉండండి, మీకు హోలు ఈజీగా దొరుకుతుంది. ఓకేనా. అలా ఒక గుర్తు పెట్టుకొని అయితే చేయండి. దీనికైతే ఇలా వచ్చేసిందండి, మిగిలిన వాటికి వస్తుందో రాదో తెలీదు, మీరు చూసుకోండి అట్లా. ఓకేనా. ఇప్పుడైతే హోల్ లోపల నుంచి నీడిలు ఇలా పైకి తీయండి. ఒక హోల్లో నుంచే తీయాలి. ఆ తర్వాత బీడ్స్ కావాలి మనకి. ఒక 2 బీడ్స్ అయితే ఇవి తీసుకోండి. 2 సరిపోతాయి. తర్వాత దీనిపైన మనము 2 బీడ్స్ తీసుకున్నాక ఒక ఎలిఫెంట్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఈ రింగ్కు సరిపోని ఉన్నదన్నమాట. ఇవి కూడా వాళ్ళే తెచ్చుకున్నారు, రింగ్స్ ఎలిఫెంట్స్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు, ఇవి కావాలనేసి. ఓకేనా. అవి 2 బీడ్స్ ఎలిఫెంట్కి కింద తీసుకోండి, ఇంకో 2 బీడ్స్ ఎలిఫెంట్కి పైన తీసుకోండి. ఆ తర్వాత మనకి ఈజీగా హోల్ దొరికేస్తుంది కాబట్టి ఇలా తీసేయండి బయటికి. ఓకేనా. ఈ రింగ్ మొత్తం కూడా దీనికి ఫిక్స్ అయిపోయి ఉంటుందండి, మంచిగా లోపల ఎలిఫెంట్ ఫిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఓకేనా. ఇది ఇంతే. ఇంకా మనం వచ్చేసి శారీకి టై చేసేసుకుందాము. ఇగో నేను చేసేసానండి. ఇంకొక 3 టాజిల్స్ మాత్రమే ఉన్నాయి కట్టేయి. ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోవాలండి. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి అండి మనకి పట్టు చీరలాగా స్టిఫ్గా ఉండదు. అందువల్ల కాస్త ఇలా పట్టుకొని మీరు గట్టిగా అయితే ముడి చేయాలండి, ముడేసుకోవాలి. ఇగో ఇలా ఫస్ట్ దీనికి శారీకి కుచ్చేసి ముడేసేయండి. ఆ తర్వాత దీనికి కూడా కలిపి ముడేసేయండి. ఇది కొంచెం గట్టిగానే ముడేసుకోవాలండి, లేకపోతే ఇది జారిపోతుంది. ఓకేనా. అలా చేసేసిన తర్వాత అదే హోల్ లోపల నుంచి నీడిలు ఇలా బయటకు తీసేసి కట్ చేసేసుకోండి. అంతే అండి. చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. నాకైతే చాలా నచ్చింది. కొంచెం ఇబ్బందిగానే చేశాను నేను, ఎలా వస్తుందో ఏందో అని, కానీ చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే. ఇదిగోదు ఇలా. ఓకేనా. మేబీ నాకు తెలిసి ఈ రింగ్కు తగ్గట్టుగా టాజల్స్ ఇంకొంచెం లావుగా తీస్తే బాగుంటుంది అనుకుంటా. కాకపోతే ఏంటంటే ఈ శారీ వచ్చేసి బ్రిక్ కలర్లో ఉందండి. ఈ కలర్ థ్రెడ్ మనం ఇంతవరకు యూజ్ చేయలేదు. అనుకోకుండా ఒకసారి తీసుకొచ్చిన రీలే నాకు అనుకోకుండా దొరికింది వెతుకుతుంటే. ఇంకా ఒక్కటే రీల్ ఉంది, మనకి అన్నిటికీ సరిపోదు కదా, ఇంకా మళ్ళీ అది అందుకోసం అనేసి నేను
ఇలా ఒక్క రీల్ తోటే ఇలా చేసేసాను. ఓకేనా. ఆల్టర్నేటివ్గా ఈ గోల్డ్ అంటే కొంచెం లైట్ గోల్డ్ వస్తుందన్నమాట. ఇలా మనకి లేస్లో కలిసేలా ఈ గోల్డ్ అయితే తీసుకున్నాను. ఓకేనా. మనకి మొత్తానికైతే ఇలా వచ్చిందండి. ఈ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కాకపోతే కాస్త వెయిట్ ఉంటుందేమో, కానీ ఫ్యాన్సీ శారీ కాబట్టి ఇలా కొంచెం వెయిట్ ఉంటేనే మనకి పళ్ళు అనేది కదలకుండా ఉంటుంది. ఎలా వేసుకున్న పళ్ళు అలా ఉండిపోతుంది అనమాట. కొంచెం ఈ పళ్ళు జారిపోకుండా కూడా మనకి స్టేబుల్గా అలా ఉండిపోతుంది. ఓకేనా. మరి ఇది అండి మన డిజైను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.